నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, నేను కూడా చాలా బాగున్నా. వీడియో చూసే ముందు అయితే ఫస్ట్ అందరూ చక్కగా అక్కడి దాకా చూడండి, ఎందుకంటే చాలా చాలా మిస్ అయిపోతారు. లోష గ్రిడ్ న్యూమరాలజీ వీడియో లాస్ట్ది ఇది, ఎందుకంటే ఈరోజు వర్టికల్ అండ్ యారోస్ చెప్పేస్తే ఫినిష్ అయిపోద్ది. అందుకని చక్కగా మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా ఒక లైక్ ఇచ్చేయండి, ఒక షేర్ చేసేయండి, ఒక కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ లోష గ్రిడ్లో ఏ నెంబర్స్ ఎలా మిస్ అయితే లైఫ్ ఎలా ఉంటుందో మీకు ఈజీగా తెలుసుకోవడానికి ఈ 2 వీడియోస్ చాలండి. ఇంక మీరు ఏం టెన్షన్ పడనక్కర్లేదు, ఈజీగా తెలిసిపోతుంది. మీకు ఈ లైన్లో మిస్ అయితే మీకు లైఫ్లో ఏది మిస్ అవుతారనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఓన్ టెన్షన్ పడనక్కర్లేదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగనక్కర కూడా లేదు. అంత ఈజీగా క్లియర్గా చెప్పేస్తాను. చక్కగా వినండి, లేకపోతే శ్రద్ధగా రాసేసుకోండి. ఫస్ట్ వర్టికల్ లైన్ వచ్చేసి 438. దీన్ని ఐడియా లైన్ అనొచ్చు, పొలిటికల్కి బాగా పనిచేస్తుంది, ఎందుకంటే 8 ఉంది కదా, చాలా బాగా పనిచేస్తుంది ఇది. దీన్ని థాట్ లైన్ కూడా అంటారండి, ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే వీళ్ళు ముందుగా చక్కటి ప్లాన్స్ వేస్తారండి. ఆ పని ఎలా చేయాలా, ఏం చేయాలా అని. ఎందుకంటే 4 అంటేనే లాజికల్ బ్రెయిన్, 3 అంటే గురువు ప్లస్ ఆధ్యాత్మికత, 8 అంటే హార్డ్ వర్క్ మీద చేసే పనులు బట్టే రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ 3 ఉన్న చోట ఏమవుతుంది, ఖచ్చితంగా మంచి ప్లాన్లు ఉంటాయి. చక్కగా ఏదైనా చేయాలంటే హ్యాపీగా ఒక స్కెచ్ ప్రకారంగా చేస్తారు. ఎలా చేస్తే సక్సెస్ కొడతారా అని చక్కగా ప్లాన్స్ వేసి అసలు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే అవుద్ది, ఇలా అన్నీ అండి ఏ టు జెడ్ మంచిగా ఆలోచించి అసలు ఆ మ్యాటర్ గుడ్డా బ్యాడా ఏ టు జెడ్ ఇలా తెలుసుకొనే యాక్షన్ తీసుకుంటారు చాలా జాగ్రత్తగా. కానీ ఈ నెంబర్స్ ఏదైనా మిస్ అయితే మాత్రం వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను చూడండి. ఆలోచన లేకుండా పనులు అలా చేసేస్తారు. ఏంటి, వీళ్ళకి అన్నీ ఇన్స్టాంట్ కావాలి, ఆలోచన ఉండదు, టైం వేస్ట్ చేస్తారు ఎక్కువ. అదేమంటారు, ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి వీళ్ళకి బాగా. ఆ పని మంచిదా చెడునా ఏమి ఇస్తుంది ఫలితం అని కూడా ఆలోచించరు, పని చేసేస్తారు. కాబట్టి మిస్ అయితే ఇలా ఉంటారు, ఫుల్గా ఉన్న వాళ్ళు అలా ఉంటారు. ఓకే, నెక్స్ట్ వర్టికల్ లైన్ వచ్చేసి 951. ఇది సక్సెస్ లైన్ అంటారు, ప్లస్ అలాగే ఒక సంకల్ప రేఖను కూడా అంటారు. వీళ్ళకు మంచి ఇంటర్నల్ పవర్ ఎక్కువ ఉంటుందండి, అంటే అంతర్గత శక్తి ఎక్కువ. 9-1 వచ్చేసి ఫైర్ ఎలిమెంట్స్, 5 వచ్చేసి వాటర్ ఎలిమెంటు. ఈ వాటర్ ఏమో బ్యాలెన్స్ చేస్తుంది, 9-1 వచ్చేసి ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. ఈ 2 కలిసి ఎనర్జీని క్రియేట్ చేస్తే 5 వచ్చి బ్యాలెన్స్ చేస్తుంటుంది. ఈ లైన్స్ ఫుల్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు ఎక్కువ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు మంచి ఓపిక ఉంటే మాత్రం అన్ని సక్సెస్ని సాధిస్తారు. ఓకే, చాలా వరకు ఉంటుంది అది ఓకే, కానీ వీళ్ళు అంతర్గత శక్తితోనే సాధిస్తారండి ఏదైనా కానీ. ఈ లైన్ ఫుల్ అవ్వని వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకు ఇన్నర్ స్ట్రెంత్ ఒక్కోసారి ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో ఏం చేస్తారు, సులువుగా ఆపోజిట్ వాళ్ళకి ఛాన్స్లు ఇచ్చేస్తారు, వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తారు. వీళ్ళు ఎక్కువ సేవింగ్స్ కూడా చాలా లాస్ కూడా అవుతారు, ఎందుకంటే వీళ్ళకి ఒక నెంబర్ మిస్ అయింది కదా, వీళ్ళు సేవింగ్స్ మ్యాటర్స్లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. నెక్స్ట్ వర్టికల్ లైన్ వచ్చేసి 276. ఇది యాక్షన్ లైన్. 2 అంటే వాటర్ ఎలిమెంట్, అందరికీ తెలుసు. అది వాటర్ ఎలిమెంట్ అని ఖచ్చితంగా అందరికీ తెలుసు. ఇదేంటంటే ఒక ఆలోచన ఎంతైనా సరే మంచి భావాలతోటి దాన్ని కంట్రోల్ చేస్తుంది. 7 అంటే కేతు, ఇది మంచి ట్రస్టీ నెంబర్ అని చెప్పొచ్చు. 6 అంటే ఇంకా అందరికీ హ్యాపీ నెంబర్, ఇది వీనస్ లగ్జరీకి పెట్టింది పేరు. కానీ ఇది ఎవ్వరి మీద కానీ ఈ నెంబర్ డిపెండ్ అయ్యే క్యారెక్టర్ కాదు. అంటే ఈ లైన్ ఉన్న వాళ్ళు కూడా అలాగే చెప్తున్నాను, నెంబర్తో పాటు అర్థం చేసుకోండి. ఎవరిని డిపెండ్ అవ్వరు ఎవరి మీద, అలాగే ఎవరు డెసిషన్ తీసుకోరు, వాళ్ళు ఏమనుకుంటారో అదే వేలో వీళ్ళకు వెళ్ళడం అలవాటు వీళ్ళకు. ఇది 6 నెంబర్కు ఉన్న లక్షణం. వీళ్ళకి ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ కంఫర్ట్ జోన్లో పోయి లైఫ్ని హ్యాపీగా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు వీళ్ళు. మరొకటి ఏంటంటే వీళ్ళు ఏదైనా కానీ ఫుల్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒక వర్క్ ఏదైనా తీసుకుంటే ఇన్కంప్లీట్ అనేది వీళ్ళ దగ్గర ఉండదండి. టోటల్గా ఏదైనా ఖచ్చితంగా వర్క్ని కంప్లీట్ చేసి దాన్ని ఫినిష్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు హార్డ్ వర్క్ని నమ్ముతారు. అలాగే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే క్యారెక్టర్ కూడా ఉంటుంది వీళ్ళకు. వాళ్ళు కొంచెం గ్రో అయితే బెటర్ కదా అని వీళ్ళకు కూడా అనిపిస్తుంటుంది, కాబట్టి వీళ్ళు కూడా అలాగా హెల్ప్ చేసే క్యారెక్టర్ వీళ్ళకు ఉంటుంది. ఈ లైన్లో ఏవైనా నెంబర్స్ మిస్ అయితే మాత్రం వర్క్ని మధ్యలో సగంలో ఆపేస్తారు వాళ్ళు, ఇన్కంప్లీట్గా ఉంటారు, ఏ పని చేయరు, అసలు కమిట్మెంట్స్లో ఫెయిల్యూర్ అవుతారు. అలాగే వీళ్ళు పేరు ప్రతిష్టలు సంపాదించాలంటే చాలా కష్టాలు పడతారు. అలాగే అవకాశాలు తక్కువ వస్తాయి. ఇలా ఉంటుందండి ఈ వర్టికల్ లైన్కి. నెక్స్ట్ వచ్చేసి 456 గోల్డెన్ లైన్, ఇది ఆరో లైన్.
ఇంకా మీకు అందరికీ తెలిసి చాలాసార్లు చెప్పా, 4 అంటేనే లాజికల్ బ్రెయిన్, లాజికల్ మైండ్ కంట్రోల్ చేస్తుంది, అంత క్యూరియాసిటీతో ఉంటుంది, ఇలా ఉంటుంది. 5 అంటే అదేమంటారు, ఇంటెలిజెంట్ ప్లానెట్, బాగా కమ్యూనికేషన్ అంటాం, స్టెబిలిటీ ఎక్కువ, బ్యాలెన్స్ ఎక్కువ, హెల్త్ అన్నీ ఉంటాయండి 5 ఉంటే. 6 అంటే హార్డ్ వర్క్, ధనాకర్షణ, ఇలాగ 3 నెంబర్లు కలిస్తే హెల్త్, వెల్త్, ప్రాపర్టీ అంటే అదేమంటారు ప్రాస్పెరిటీ అన్నీ వస్తాయండి. ఇంకా ఇవన్నీ ఉంటే సక్సెస్ కాక ఏమొస్తుంది, హ్యాపీగా గోల్డెన్ లైన్ అని అంటారు. ఈ లైన్ ఉన్న వాళ్ళు ప్రతి దాంట్లో సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు. కానీ ఒక్కటి చేతి చెప్తున్నానండి, ఇలా లైన్స్ ఉన్నాయి మాకు అన్నీ మాకు వచ్చేస్తాయి లైఫ్లోని ఎవరు కూర్చోకూడదండి. ప్రతి ఒక్కరూ ఏదైనా పని చేసి అప్పుడు దానికి వచ్చే రిజల్ట్లో సక్సెస్ అనేది వస్తుంది. లైన్స్ ఉన్నంత మాత్రం మనకు సక్సెస్ రాదు, మనం పని చేయాలి, అప్పుడు మన లైన్స్ మనకు సపోర్ట్ చేస్తాయి. ఈ లైన్ ఉన్న వాళ్ళకు అంటే వాళ్ళ పేరెంట్స్ అంటే పేరెంట్స్ ఉంటారుగా, పూర్వీకులు, వాళ్ళ నుంచి మంచి ఆస్తులు ఉంటాయి, వీళ్ళకు హ్యాపీగా లైఫ్ని లగ్జరీ లైఫ్తో లీడ్ చేస్తారు. ఇంకా చెప్పద్దు, అంత హ్యాపీగా చేస్తారు వీళ్ళు. అదే ఈ లైన్లో ఏ నెంబర్స్ అయినా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఇలాగ అన్నీ ఫేస్ చేస్తుంటారు. వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా వీళ్ళకు రెస్పెక్ట్ ఉండదు, ప్లస్ అప్రిషియేషన్ ఉండదు, రెండూ ఉండవు వీళ్ళకు. పాపం వీళ్ళ ఇంకా ఒక నెంబర్ మిస్ అయితే ఇంత ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, లేకుంటే ఏం చేస్తారు ఎవరైనా కానీ. నెక్స్ట్ వచ్చేసి 258 యారో లైన్ గురించి తెలుసుకుందాం. ఇది సిల్వర్ లైన్. 2 అంటే క్వీన్ అని అందరికీ తెలుసు కదా. ఇదేంటంటే లోకల్ అథెంటిక్ కానీ, నిర్ణయాలు తీసుకునే పవర్ కానీ ఇలాగా ఉంటుంది ఇది. ఇంకా 5 వచ్చేసి కమ్యూనికేషను. 2-5 వచ్చేసి 2 వాటర్ ఎలిమెంట్స్ అండి. ఈ వాటర్ ఎలిమెంట్స్ ఎలాగైనా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఒక వాటర్ తీసుకొని ఒక గ్లాస్లో, ఇంకో గ్లాస్లో వాటర్ తీసుకొని 2 కలిపితే ఏ వాటర్ అనేది తెలుసుకోలేకపోతాం. అంటే ఈ గ్లాస్లో ఉన్న వాటరు, ఆ గ్లాస్లో ఉన్న వాటరు వేరు చేసి తెలుసుకోలేం కదా. అంటే అంత సఖ్యతగా ఈ 2 కలిసి ఉంటాయి. వాటర్ ఎప్పుడైనా ఒకటే కదా. అలాగా 8 అంటే అందరికీ తెలుసు, అది హార్డ్ వర్క్తో రిజల్ట్స్ని ఇస్తుంది అనేసి ఇలా ఉంటుంది ఈ యారో లైను. కానీ వీళ్ళకు ఏంటంటే సిల్వర్ సక్సెస్ మాత్రం వస్తుంది. ఇది ఎయిర్ ఎలిమెంట్ కదా, 8 దీని ఓన్ స్పేస్లోనే ఇది అన్నీ క్రియేట్ చేసుకుంటా వస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఆశలు పెద్దవాళ్ళ నుంచి చెప్పుకోదగ్గగా అసలు రావండి, ఏదో ఉంటాయి. కానీ వీళ్ళు ఓన్లీ హార్డ్ వర్క్ని నమ్ముకోవాలి, హార్డ్ వర్క్తోనే వీళ్ళు లక్కుని తెచ్చుకోవాలి, అలాగ మాత్రమే తెచ్చుకుంటారు. అలాగే ఈ లైన్ ఫుల్ అయితే వాళ్ళు సొంతంగా మాత్రమే సంపాదించుకుంటారండి. వీళ్ళ ఓన్గానే ప్రాపర్టీస్ అయినా, అంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అయినా వాళ్ళు అంటే పొజిషన్ బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతూ వాళ్ళు హార్డ్ వర్క్ని నమ్ముకుంటూ సక్సెస్ని తెచ్చుకుంటారు, ప్రాపర్టీస్ని తెచ్చుకుంటారు. కానీ ఇతరులకు వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక సింబాలిక్గా ఉంటారు. అంటే వీళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. ఈ లైన్ ఫిల్ అవ్వని వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. వీళ్ళు మొండిగా ఉంటారు, సక్సెస్ని హార్డ్ వర్క్ని అస్సలు చేయరు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా షార్ట్కట్లు ఏవైనా కానీ ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తుంటారు. అంటే వీళ్ళకి అన్నీ ఏంటి, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎన్ని రోజులు ఉంటుంది, ఆ కాసేపు మాత్రమే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు, ఇంకేం ఉండదు. ఓన్లీ ఇలా థింక్ చేస్తూ వస్తారు వీళ్ళు. కానీ వీళ్ళకున్న బంధాలు అంటే రిలేషన్షిప్స్ కూడా వీళ్ళే పాడు చేసుకుంటారు. ఎవరు వీళ్ళని రిలేషన్షిప్స్ కానీ ఎవరైనా పాడు చేసుకోరు. కానీ ఈ నెంబర్ మిస్ అవ్వడం వల్ల వీళ్ళకి ఇలాంటివి జరుగుతుంటాయి అంతే. నాకు తెలిసి అంత నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియోలో వెనక్కి వెళ్ళి చక్కగా వెళ్ళి వినండి. నాకు మోటివేషన్ ఇవ్వండి, గ్రాటిట్యూడ్ని ఇవ్వండి. నేను కూడా మీకు గ్రాటిట్యూడ్ని తెలుపుతున్నా. ఇంతసేపు మీరు వాచ్ చేసి చక్కగా చూసి నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్, థంబ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. మేరా భారత్ మహాన్.